ఉప్పిన సినిమా ఏడా తీహారు లేకపోయింది ముందు ఆడే ఆడే గొర్రెల ఆడే నీళ్ళు కలవ ఏడే అన్న దీన్ని దాచి నెల్లూరు బీచ్ అవి చూసుకోవాలి వాసన ముడికి మనిషి ఎక్కడ మనిషి చేపలు పడుతుంటాం ఒకడే ఏహో వస్తాడు వచ్చాయి పినిగా సిలిండర్ పడితే దెబ్బ నీ ఇష్టం సిలిండర్ కావాలంటే సిలిండర్ తెచ్చి ముందు పెట్టండి ఎక్కువ ఎన్ని నుంచి వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను మీ ఉమాదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ముందుగా అన్నవరం టు విజయవాడ వెళ్తున్నామని ఒక 2 వీడియోలు షేర్ చేశాను కదా అండి. అన్నవరం పూర్తి డీటెయిల్స్ అయితే ఒక 2 వీడియోలు అయితే షేర్ చేస్తాను. ఇప్పుడు విజయవాడకి వెళ్తున్నామండి. విజయవాడకి వెళ్ళే ముందు ఇక్కడ బీచ్ వస్తుందండి. మనము ఆ మూవీ ఒకటి చూసాం కదా అండి, ఉప్పెన మూవీ. ఆ బీచ్ దగ్గర తీసారంట. సరే కదా అని మేము చూసినట్టుంటుంది, మీకు చూపించినట్టుంటుంది, వ్యూ అనేది బాగుంటుంది అనేసి మా పిల్లలు చెప్తే సరే అనేసి చూద్దామనేసి వెళ్తున్నామండి. ఈ బీచ్ మాతో పాటు మీరు చూసినట్టు ఉంటుంది, అలాగే విజయవాడ కనకదుర్గమ్మ గుడి చూసినట్టు ఉంటుందని ఈ వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నానండి. ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మేము వెళ్ళి ఎన్ని ఇబ్బందులు పడినామో కొత్తగా వెళ్ళే వాళ్ళకి అర్థమవుతుంది అనేసి ఈ వీడియో అనేది తీసి మీకు షేర్ చేస్తున్నానండి. నార్మల్గా వెళ్ళి చూసే వాళ్ళకైతే అన్నీ తెలుసుంటాయండి. మనలాగా కొత్తగా వెళ్ళే వాళ్ళకి చాలా వరకు అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ మెయింటెనెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది మనకు తెలియదు కదా అండి. అందుకని మాలాగా ఇబ్బంది పడకూడదు అనేసి ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. ముందుగా అయితే ఈ పల్లెటూరు వాతావరణము, ఇక్కడ బీచ్ దగ్గర ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది ముందుగా చూసేద్దాం, వచ్చేయండి. పల్లెటూరు వాతావరణమే చాలా బాగుంటుందండి. వెదర్ కానీ ఆ చల్లదనం కానీ మనకి ఎండాకాలమైనా సరే వర్షాకాలమైనా సరే పల్లెటూరు వాతావరణం అనేది చాలా బాగుంటుందండి చూడటానికి. పల్లెటూరు వాతావరణం అనేది నాకైతే చాలా బాగా ఇష్టం అండి. మీలో ఎంతమందికి పల్లెటూరు వాతావరణం ఇష్టం అనేది కామెంట్ చేయండి. చూస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోలేదండి. వ్యూ అనేది వీడియో తీస్తూ ఉంటే తీయమంటూనే ఉంది. ఎంతసేపు అయినా అంత బాగా నచ్చిందండి నాకు ఈ వ్యూ అనేది. కానీ నేను మొత్తం అయితే షేర్ చేయలేదండి, ఎందుకంటే వీడియో అనేది లాంగ్ అయిపోతుందని కొంతవరకు అయితే వీడియో తీసి అనేది షేర్ చేశాను. తర్వాత అయితే ఇంకా బీచ్ దగ్గరికి వచ్చేయండి. బీచ్ అయితే నాకైతే మునగాలనేసి చాలా ఇష్టం అండి. ఈ బీచ్లో మునిగితే హెల్త్ పరంగా ఉండే ఇష్యూస్ కూడా చాలా వరకు క్యూర్ అవుతాయండి. ఎందుకంటే ఈ ఉప్పు నీటి అనేది మన ఒంట్లో ఉండే చాలా వరకు అనారోగ్యాన్ని తీసేస్తుంది. కానీ ఇంకా మేము దూరం నుంచి వచ్చినాం కాబట్టి ఈ నీటిలో మునిగామంటే ఉప్పు ఇసుక అనేది ఒంటి మీద అంతా నిండిపోతుందండి. తర్వాత కంపల్సరీ అయితే స్నానం అనేది చేయాలి. ఇంకా స్నానం చేసే వసతి లేకుండా మేమైతే అట్లా పైన చూస్తూ వీడియో అనేది తీసానండి. ఉప్పెన మూవీ తీశారు కదా అండి, ఆ మూవీ అయితే పూర్తిగా ఈ సముద్రం దగ్గర తీశారంట. చూడండి ఎంత బాగుందో సముద్రం చూడడానికి. నాకైతే మనసే రాలేదండి, మునగదామని ఎంతో ఆశపడ్డాను. నేను ముందు రోజైతే మా వాళ్ళని అడిగానండి, సముద్రంకి వెళ్ళి మునిగేసి వద్దాము, ఎట్లా రూమ్ ఉంది కదా స్నానం చేసే వచ్చని అడిగితే టైం లేకుండా ఇంకా మా వాళ్ళు అయితే అలసిపోయి ఇంకా పోలేమని చెప్పేసి కొందుకు నేను సైలెంట్ అయిపోయాను. ఇంకా చూస్తూ అయితే గమ్మునైపోయామండి. ఎందుకంటే ఈ నీటిలో మునిగితే మన ఒంటి మీద ఉండే చిన్న చిన్న వేడి గుల్లలు కూడా తీసేస్తుందండి, తొందరగా తగ్గిపోతుంది ఆ వేడి గుల్లలు అనేది కూడా. మేమైతే తిరుపతి సైడ్ ఉంటాం కాబట్టి మాకు సముద్రం చుట్టుపక్కల దగ్గర ఎక్కడా లేదండి. వెళితే ఇంకా నెల్లూరుకి వెళ్ళాలి, లేదంటే చెన్నైకి వెళ్ళాలండి. ఇంకా అదే పనిగా అంత దూరం వెళ్ళలేం కాబట్టి మీలో ఎవరైనా సముద్రం దగ్గర ఉంటే కనీసం 6 నెలలకు ఒకసారైనా, సంవత్సరానికి ఒకసారైనా ఆ ఉప్పు నీటిలో మునగండి. చాలా వరకు అనారోగ్యాల నుంచి బయటపడచ్చండి. చాలా మంచిది ఈ నీళ్ళల్లో మునిగితే. ఇంకా మేము చేసేది ఏం లేక అలా చూస్తూ వీడియో తీసుకుంటూ కొన్ని దగ్గరలో అయితే వ్యూ అనేది బాగుందని మా వాళ్ళు అయితే ఫొటోస్ అయితే చాలా వరకు దిగారు. ఇటు సైడ్ మనం ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి మనకి చూడటానికి వ్యూ అనేది బాగుంటుంది. కానీ ఇటు సైడ్ విజయవాడ వాళ్ళకి నదులు ఎక్కువ కాబట్టి వీళ్ళకి వర్షం పడినా కూడా చాలా ఇబ్బందులు పడతారండి పాపం వీళ్ళు.
ఫస్ట్లో ఒక వాయిస్తో ఒక వీడియో క్లిప్ పెట్టాను కదా అండి, మా అబ్బాయి చెప్తూ వస్తున్నాడు చూడండి ఉప్పెన మూవీ గురించి. అదే అండి ఇక్కడ చెప్తూ వస్తున్నాడు మా అబ్బాయి. ఇక్కడైతే మ్యూట్లో పెట్టి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇటు సైడ్ అంతా చేపలు పట్టే వాళ్ళే ఎక్కువ ఉంటారండి, ఎందుకంటే సముద్రం ఎక్కువ కాబట్టి మనకి చేపలు కూడా ఇక్కడ తక్కువ రేటుగా దొరుకుతాయంట. ఇంకా మేము టెంపుల్కి వెళ్ళాలనేసి ఇంకా మా ఆయన కూడా అడుగుతూ ఉన్నాడు, చేపలు తీసుకొని వెళ్ళొచ్చు ఇక్కడ తక్కువ రేట్ అనేసి. ఇంక టెంపుల్కి వెళ్ళాలనేసి ఇంకా మేమైతే అవేమి తీసుకోలేదు. మొత్తానికైతే సముద్రంలో మునక్కుండానే సముద్రం అనేది చూసేసామండి. ఇదిగో ఈ క్లిప్ కోసం అండి మా వాళ్ళు ఇంత దూరం వచ్చారు. ఈ క్లిప్ అనేది ఫొటోస్ తీసుకునేదానికే వచ్చారు. చూడండి ఎంత బాగుందో వ్యూ చూడటానికి కదా. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇటు సైడ్ పొలాలు, ఇటు సైడ్ సముద్రం, మధ్యలో రోడ్డు, పైన ఆకాశం అనేది మనకి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీలో ఎంతమందికి ఈ వ్యూ నచ్చిందో కామెంట్ చేయండి. కానీ నీళ్ళంటేనే చల్లదనం కదా అండి, ఆ చల్లదనం అనేది ఇక్కడ లేదండి. ఈ సముద్రం దాటేంత వరకు చాలా వేడిగా ఉన్నిందండి. ఉప్పు నీళ్ళు వల్ల ఏమో కానీ నాకైతే తెలియదు, చాలా వేడి ఉన్నిందండి ఈ సముద్రం దాటేంత వరకు. మేము ఇక్కడికి రాకముందు 2 రోజులుగా వర్షం అనేది ఫుల్గా పడతా ఉన్నిందండి. ఆ రోజు మాత్రం ఎండ చూడండి ఎలా కాస్తుందో. ఆ ఎండకి ఆ సముద్రం వేడికి ఉండలేకపోయినాము. మేమైతే కారులో నుంచి కూడా దిగలేకపోయినామండి. మరి ఈ సముద్రం పక్కన కాపురాలు ఉండేవాళ్ళు ఎలా ఉండారు ఏమిటో నాకైతే తెలియలేదండి. అలవాటైతే అయిపోయినట్టుంది వాళ్ళకి. మేమైతే ఈ సముద్రం దాటేంత వరకు హీట్కి తట్టుకోలేకుండా ఏసీ అనేది ఆన్ చేసుకొని వెళ్ళామండి, విండోస్ తీయకుండా. మొత్తానికైతే ఈ సముద్రం చూస్తూ వ్యూ అనేది ఆనందిస్తూ వీడియో తీసుకుంటూ సముద్రం అయితే దాటేసామండి. ఇంకా సముద్రం దాటి విజయవాడకి వెళ్ళేంత దూరము ఇక్కడ కొబ్బరి చెట్లే కనిపిస్తున్నాయి చూడండి. ఇటు సైడ్ కొబ్బరి చెట్లు కూడా ఎక్కువ అంట, కొబ్బరికాయలు కూడా రేటు తక్కువ ఇటు సైడు. ఇంకా తర్వాత పామాయిల్ చెట్లు అంటండి ఇవి. నేను కొబ్బరి చెట్లు లాగే కనిపిస్తున్నాయి చూడండి, నేను కొబ్బరి చెట్లనే అనుకున్నాను. కొబ్బరి చెట్లు ఉన్నాయి, తర్వాత కొబ్బరి చెట్లులా కనిపించే పామాయిల్ చెట్లు అంటండి. నాకు తెలియదు, మా ఆయన చెప్పాడు. అవి పామాయిల్ చెట్లేనా అని మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంక ఎండ చూడండి ఎట్ట కాస్తుందో. ఇటు సైడ్ ఎండలు ఎక్కువే, వర్షాలు ఎక్కువే. నాకు తెలిసి ఎండ కాసేది చూసి సాయంత్రానికి అయితే వర్షం వస్తుందని అనుకున్నాను. మేము ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం ఫుల్ వర్షం అయితే పడిందండి. ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడే కాదు, విజయవాడకి ఎంటర్ అయినామో లేదో వర్షం అనేది సన్నగా అనేది స్టార్ట్ అయిపోయింది చూడండి. ఇంకా తర్వాత అయితే కృష్ణా నది దగ్గరికి వెళ్ళామండి. అక్కడ కాళ్ళు చేతులు కడుక్కుందాము మంచిదనేసి వెళ్తే అక్కడక్కడ వెళ్ళేదానికి లేకుండా కంచె అయితే చుట్టూ వేసేసి ఉన్నారండి. ఇంత దూరం వెళ్ళాం కానీ మేము అన్నవరము, విజయవాడ, కానీ ఏ నదిలో అనేది స్నానం చేయలేదండి. అదే నాకు ఒక చిన్న బాధ. ఇంకా మిగిలిందంతా అయితే పర్వాలేదు. ఇంకా ఈ విజయవాడ దగ్గరకు వస్తే ఇక్కడ మెయింటెనెన్స్ అనేది ఏం బాగాలేదండి. నాకైతే ఒక్కరో కూడా నచ్చలేదు. ఇక్కడ చూసిన తర్వాత మా తిరుపతి చాలా బెస్ట్ అనిపించిందండి అన్ని విధాలుగా. ఇలా ఎందుకు చెప్తున్నానని అనుకుంటున్నారేమో, కారు వెళ్ళేదానికి కొండపైకి వసతి లేదండి. మనం ఎలాగో అలాగ వెళ్ళిపోతాము. ఒక వయసు అయిన వాళ్ళు, ఏదైనా అనారోగ్యంతో వెళ్ళిన వాళ్ళు అయితే ఎలా వెళ్తారండి? నడిచి వెళ్ళేదానికి రూట్ ఉంది అక్కడికి. నేరుగా గుడి దగ్గరికి వెళ్ళేదానికి రూటే లేదండి. మేమైతే కారు తిప్పి ఒక దగ్గర అయితే పార్కింగ్ చేశాడు. అక్కడి నుంచి అయితే నడుచుకొని అయితే మేము వెళ్ళామండి. ఇక్కడ నుంచి అయితే ఇక్కడ అపార్ట్మెంట్ లాగా ఒకటి కట్టున్నారండి గుడి దగ్గరికి వెళ్ళేదానికి. అందులో నుంచి అయితే మమ్మల్ని వదిలినారండి. 7వ ఫ్లోర్కి అనేది మేము ఎక్కి వెళ్ళాము. ఇక్కడైతే ప్రతి దానికి అండి ఫోన్పే అనేదే లేదు. ప్రతి దానికి రూపాయి చేతిలో పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం బయట నుంచి వస్తామండి, దూరాభారం నుంచి వస్తాము, చేతిలో డబ్బు అనేది ఎందుకు పెట్టుకుంటామండి? ప్రతిదీ ఇప్పుడు ఫోన్పే అయిపోయింది కదా అండి. ఎక్కడ కానీ విజయవాడలో ఒక్క దిగడ అనేది కూడా మనకి ఫోన్పే అనేదే లేదండి. ఫోన్ అలో లేదు, ఫోన్పే లేదండి. ఎలా అండి డబ్బులు కట్టాలి? ఇక్కడైతే నాకు కొంచెం కూడా ఇక్కడ మెయింటెనెన్సే ఒక్కరో కూడా నచ్చలేదండి. ఇంక మేము 5 మంది వెళ్ళాం కదా అండి. మా ఆయన ఒక్కడు ఫోన్ కార్లో పెడేశాడు. మేము నలుగురు ఫోన్లు అనేది తెచ్చుకున్నామండి. నలుగురు ఫోన్లు ఇక్కడ గుడి బయట అనేది ఇక్కడ ఫోన్లు అనేది ఇచ్చేసాము. ఒక ఫోన్కి 20 రూపాయలు అని చెప్పారండి. మా దగ్గర అయితే ఒక్క రూపాయి కూడా చేతిలో లేదు. మొత్తం ఫోన్పే అనుకొని మేము వెళ్ళామండి. ఇక్కడ ఫోన్పే లేదని మాకు తెలియదు కదా. ఇంకా తర్వాత ఏం చేసామంటే అమ్మవారి దర్శనం చేసుకొని అయితే మేము రిటర్న్ వచ్చేసామండి. ప్రసాదాల కాడ కానీ ఇంకెక్కడైనా కానీ ఒక కొబ్బరికాయల కాడ కూడా కానీ అండి ఫోన్పే అనేది పెట్టలేదండి. మొత్తము చేతికి డబ్బు ఇస్తేనే ఇస్తామంటున్నారు. సరే అనేసి ఫోన్లు కాడ రిక్వెస్ట్ చేసామండి. వాళ్ళైతే ఫోన్పే చేసుకోము, మాకు డబ్బులే కావాలన్నారు.
సరే అనేసి ఏం చేస్తామంటే ఫోన్ ఇవ్వండి తెచ్చిస్తామని అంటే నమ్మకుండా వాళ్ళు 3 ఫోన్లు చేతికిచ్చి ఒక ఫోన్ 60,000 రూపాయల ఫోన్ అండి. ఆ ఫోన్ తీసి పక్కకు పెట్టుకున్నారండి 80 రూపాయల కోసము. ఇంక చేసేది ఏం లేక అక్కడ ఒక అతనికి ఫోన్ పే చేస్తాము చేతికి డబ్బులు ఇస్తారా అంటే 1000 రూపాయలకి 60 రూపాయలు ఇస్తే ఇస్తామని చెప్పారండి. మరీ మోసం అనిపించిందండి నాకైతే. తెలిసి మనం ₹1 తినొచ్చు కానీ తెలియకుండా ఎవరికో ₹1 ఇయ్యాలంటే ఎలా అండి మనసొస్తుంది? నాకైతే ఒక్క రవ్వ ఇక్కడ మెయింటెనెన్స్ అనేదే నచ్చలేదు. సరే రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ ఒక 200 ఇవ్వమని చెప్తే 200కి ₹10 ఎక్స్ట్రాగా తీసుకొని 200 ఇచ్చాడండి. ఆ 200 తీసుకొని వాళ్ళకి 80 రూపాయలు డబ్బులు ఇచ్చేసి ఫోన్ అయితే రిటర్న్ తెచ్చుకున్నాము. ఇప్పుడుండే జనరేషన్లో ఎవరండి ఫోన్ పేలు పెట్టుకోకుండా చేతిలో అమౌంట్ అనేది పెట్టుకుంటారు. మేము తీసుకుపోయిన అమౌంట్ అనేది అన్నవరంలోనే చాలా వరకు ఖర్చు అయిపోయింది. మాకు తెలియదు కదా అండి ఇక్కడ ఫోన్ పేలు లేవని. మేము డబ్బులు చేతిలో లేకుండా మేమనేది చాలా అనేది ఇబ్బందులు పడినాము. ఇక్కడ ఇదంతా చూసి ఇబ్బంది పడే నేను మా తిరుపతి అనేది చాలా బెస్ట్ అన్నానండి. మా తిరుపతి బెస్ట్ అన్నానని ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఎవరికైనా తప్పు అనిపిస్తే క్షమించండి. అందుకనే నేనైతే రిక్వెస్ట్ చేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి. దూరాభారం గుళ్ళకి వెళ్ళే వాళ్ళు సగం వరకు అమౌంట్ అనేది చేతిలో పెట్టుకోండి. సగం వరకు ఫోన్పేలు అనేది పెట్టుకోండి. ఎక్కడ ఏది యూజ్ అయితే అది వాడుకోమని నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. మేమైతే క్షేమంగా అనేది రిటర్న్ అయిపోయామండి. క్షేమంగా అనేది ఇంటికి చేరిపోయాము. రిటర్న్లో చూడండి మళ్ళీ వర్షం చూడండి ఎలా పడుతుందో. ఇంకా ఈ వీడియో అనేది ఇంతేనండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.